కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు యువజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ప్రశ్నించి హక్కును హరించేలా ఉన్న ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలులో కలెక్టరేట్ ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్ కుమార్ ఆచారి మాట్లాడుతూ ఆర్సీ నెంబర్ 36/2025 ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు యువత తమ సమస్యలపై ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరించరాదని అన్నారు. అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేసి ఫీజు రియంబర్మెంట్స్ ను అమలు చేయాలని కోరారు. లోకేష్ శివగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో భాగంగా ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఎంతైతే ఉందో మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేసి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సర్టిఫికేట్లు కూడా వెనక్కి ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 105 ఏదైతే ప్రభుత్వ స్కూల్ మూతపడినాయో వాటిని వెంటనే కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గతంలో ఎన్నికల ముందు యువగల పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రశ్నించే వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారసున్నటువంటి పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళం కానీ ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు, కళాశాలలు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లోకి అనుమతి లేకుండా పోకూడదని చెప్పి ప్రశ్నించే గొంతును ఈరోజు అడగదొక్కాలని చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక తలదిక్క జీవోని ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. ఈ విధంగా ప్రశ్నించే గొంతు నొక్కడం ఇది ఎంతవరకు సమాజం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మహాత్మా గాంధీ చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని చెప్పి సూక్తి చెప్తే ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రి విద్యార్థి సమస్యలు వినకు, విద్యార్థి సమస్యలు చూడకు, విద్యార్థి సమస్యలు ప్రశ్నించకు, మాట్లాడకని చందంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఈ జీవోను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎన్నికల ముందు చూడండి హామీలు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎవరైతే విద్యా సంస్థలకు అడుగు పెట్టకూడదని చెప్పి జీవో ఇచ్చినారో, ఏదైతే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చినారో అది వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు భరత్ కుమార్ ఆచారి, బీసీ ఎస్సీ మైనారిటీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు వెంటనే, విద్యార్థుల ఐక్యత, జీవో నెంబర్ 77 వెంటనే, జీవో నెంబర్ 77 వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యార్థుల వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యార్థుల వ్యతిరేక నిర్ణయాలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.